నిన్న బీఆర్ఎస్ సభ ఆల్మోస్ట్ 24 అవర్స్ అయిపోయింది. కేసీఆర్ ప్రసంగం కూడా ఆల్మోస్ట్ 24 అవర్స్ అయిపోయింది. కాంగ్రెస్ నుంచి ఏమైనా మాట్లాడతారేమో కౌంటర్, ఎందుకంటే ప్రతిపక్షం మాట్లాడినప్పుడు డిఫెన్స్లో పడవద్దు అధికార పార్టీ. ఖచ్చితంగా అఫెన్స్లో ఉండాలి. ఎప్పుడైనా సరే అధికార పార్టీ అఫెన్స్లో ఉండాలి కూడా. ఎందుకంటే వాళ్ళతోన అధికార బలం ఉంటుంది, సమాచారం ఉంటుంది. తర్వాత వాళ్ళు 10 సంవత్సరాలు పాలించారు కాబట్టి వాళ్ళకు ఈజీగా కౌంటర్ చేయొచ్చు కాంగ్రెస్. కానీ ఎందుకో కాంగ్రెస్ అఫెన్స్లో కాదు డిఫెన్స్లోకి పడిపోయింది. యాక్చువల్గా దీని మీద స్పందించాల్సింది రాత్రి చాలా హడావిడిగా కేసీఆర్ స్పీచ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి కేసీఆర్ ఆ ట్రాఫిక్లోకి వెళ్ళి బయట కూడా పడలే. ఇంకా ఆ సభ ట్రాఫిక్ దగ్గరికి వెళ్ళి ఆయన బయటికి కూడా రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర వాళ్ళ ఇంట్లోనే అందరూ చూసి సీతక్క, జూపల్లి కృష్ణారావు గారు, మిగతా మినిస్టర్లు అందరూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ, పొన్నం ప్రభాకర్ గారు అందరూ చూసి మొత్తం కళ్ళార్పకుండా చూసి కేసీఆర్ ట్రాఫిక్లోకి వెళ్ళి ఆ స్టేజీ దిగి ఇంకా విమానం కాడికి హెలికాప్టర్ కాడికి కూడా పోయిండో లేదు, ఈడ మీడియాతో మాట్లాడేసారు. ఎప్పుడైనా సరే అంత దుందుడుగ్గా పోదు అనమాట, చాలా నిమ్మలంగా నిజానంగా. ఎందుకంటే మీ దగ్గర చాలా డేటా ఉంటుంది కదా, అఫీషియల్ డేటా ఉంటుంది మీ దగ్గర. నిమ్మలంగా కొడితే కేసీఆర్ దాకాల, అట్లుండాలా. కానీ సంబంధం లేని మాటలు ఏదేదో మాట్లాడేసారు, సంబంధం లేకుండా మాట్లాడేసారు. అందరే, పొంగులేడు అదే మాట్లాడిండు, జూపల్లి అదే మాట్లాడిండు, సీతక్క గారు అదే మాట్లాడిండ్రు. ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటిదాకా ప్రెస్ మీడియా లేదు, ఆల్రెడీ అయిపోయింది. ప్రెస్ మీడియా వదిలేసి చిచ్చాటం చేసిండు. అంటే ధైర్యంగా ఫేస్ టు ఫేస్ లేడు, అంటే డిఫెన్స్లో పడ్డాడు లెక్క. అఫెన్స్లో ఉంటే బయటకు వచ్చి ఆయన మొదలే ఆగడు కదా. ఆగడు సినిమా రేవంత్ రెడ్డి గారిని చూసే తీసిర్రు. ఆగనే ఆగడు, కానీ ఇక్కడ ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకు, ఏమిటి, ఎలా, దీని మీద మాట్లాడదాం. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లో పోతే మనం అందరూ మాట్లాడింది విన్నాం. పొంగులేడు రాత్రి ఏం మాట్లాడి ఒకసారి విందాం. విన్న తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇంపార్టెంట్ చిట్చాట్ చేసిండు. యాక్చువల్గా ఇది చిట్చాట్ కాదు, ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒక 6-7 లక్షల మంది జనాల సమక్షంలో మాట్లాడిండు. దానికి ఉల్టా, అంటే దాని కౌంటర్ జనాలకు తీసుకుపోవాలంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ని కొట్టాలా. కానీ లేదు, అది సేమ్ ఎప్పటిలాగానే జూబ్లీహిల్స్ ఇంట్లో రిపోర్టర్లు పిలిపించుకొని కాయకూరకుడు మాటలు మాట్లాడిండు. కాయకూరకుడు మాటలు అంటే నిజంగా నాకు అర్థం కాలేదు. అది ఉత్తర తెలంగాణలో బాగా వాడతారంట ఆ వర్డును. ఏంది కాయకూరకుడు మాటలు అంటే వేస్ట్ ముచ్చట్లు. కేసీఆర్ ఫస్ట్ వాడిండు కాయకూరకుడు ముచ్చట్లు. అసెంబ్లీకి రమ్మంటారా, నన్ను అసెంబ్లీకి వచ్చి ఏం చేయాలి, మీరు చెప్పే కాయకూరకుడు ముచ్చట్లు వినమంటారా? ఒకసారి కేసీఆర్ చెప్పింది వీడియో చూడండి, ఆ కాయకూరకుడు ముచ్చట్ల కదా. విన్న తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడాడు, తర్వాత రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు, ఈ మూడు చూద్దాం. కేసీఆర్, నువ్వు రా అసెంబ్లీకి. నీ కాయగూరకుడు ముచ్చట్లు వింటానికా? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు. ఉన్నది నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకోవడానికి కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుకు బాధ? ఏమన్నారు కేసీఆర్? మీ కాయకొరుకుడు ముచ్చట్లు, కాయకొరుకుడు అనుకుంటా నాకు తెలిసి, కాయకొరుకుడు ముచ్చట్లు ఇంటికే రావాలన్నా. కాయకొరుకుడు ముచ్చట్లు అంటే వృధా ముచ్చట్లు అని అర్థమట. మన తెలంగాణలో కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి కదా. హైదరాబాద్ ఒకలాగా ఉంటుంది, ఉత్తర తెలంగాణ ఒకలాగా ఉంటుంది, దక్షిణ తెలంగాణలో కొద్దిగా డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. అందులో కాయకొరుకుడు ముచ్చట్లు అనేది కేసీఆర్ తీసుకొచ్చిన వర్డ్ కొత్తది ఈ వేదికగా. సరే, ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడి ఒకసారి వినండి. సాక్షిగా మీరన్నట్టు మీ బచ్చాగాళ్లతో కాదు మాట్లాడేది. మీ బచ్చాగాళ్లతో మీరే అని సర్టిఫికెట్ ఇచ్చారే, ఆ బచ్చాగాళ్లతో కాదు. రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా. చెప్తాం సార్, మీరు వస్తే మీ అద్భుతాలు, మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారు? బచ్చాగాళ్లతో కాదు, అంటే కేటీఆర్, హరీష్ రావు వాళ్ళతో కాదు, డైరెక్ట్ మీరు రండి, మీతోనే మాట్లాడతాం. కేసీఆర్తో డైరెక్ట్ మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బచ్చగాళ్ళు అనడం అది ఎంతవరకు లెవెల్, ఎవరికైనా ఉండాలి, అది ఖచ్చితంగా ఉండాల్సిందే. కేటీఆర్ 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు, ఐటీ శాఖ తీసుకున్నాడు, తర్వాత ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించిండు. హరీష్ రావు ఈయన రాజకీయాలకు రాకముందు నుంచి మంత్రి, వాళ్ళని బచ్చగాళ్ళు అంటాడు. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి. అది కూడా పైసలు ఉన్నాయి కాబట్టి ఆయన లేకపోతే అయ్యేది కాదు.
పైసలు కాబట్టి అయ్యిండు, లేకపోతే ఉత్త ఎమ్మెల్యేనే. పైసలు ఖర్చు పెట్టిండు కాంగ్రెస్ కోసం కాబట్టి అయ్యిండు. సరే అంటే అనుకోని వాళ్ళ ఇష్టం. పొలిటికల్గా ఒకరిని తక్కువ చేసి మాట్లాడడానికి మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ కూడా చాలాసార్లు ఇట్లాంటి వాడుతూ ఉంటాడు. ఇక గవే కాయకూరలు ముచ్చంటే ఇవే ఏంటంటే ఒక ఆరోపణ సబ్జెక్ట్ అది. ఆయన కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడిండు. కేసీఆర్ తెలంగాణకు కాంగ్రెసే ప్రధాన శత్రువు అన్నాడు. కాంగ్రెసే ప్రధాన శత్రువు. ఇప్పుడు అన్నాడు. అప్పుడు మన తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపేసిండ్రు. ఇప్పుడు మన తెలంగాణను నాశనం చేస్తున్నారు. 10 సంవత్సరాల తెలంగాణ నాశనం చేస్తున్నారు అని మాట్లాడాడు. ఇక నేను ఇంతకుముందు వీడియోలో ఆయన మాట్లాడిన ఒక సామెత లేకపోతే ఒక స్టోరీ కూడా చూపించిన కదా. కేసీఆర్ మాట్లాడిన అందరూ విన్నారు. నాకు తెలిసి వాళ్ళు మొత్తం తెలంగాణలో అందరూ చూసిండ్రు. బిట్లు అని చూసిండ్రు, లైవ్లు అని చూసిండ్రు, పేపర్ అని చదివిండ్రు. కేసీఆర్ ఏం మాట్లాడినది అందరికి తెలిసిపోయింది. మరి అంత పెద్ద సబ్జెక్టు కేసీఆర్ మాట్లాడినట్టు కాంగ్రెసే ప్రధాన శత్రువు తెలంగాణకని మాట్లాడిన తర్వాత, లేకపోతే వీళ్ళు అటు జనాలను అడిగిండు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారా లేదా, వచ్చిందా, రైతులకు రుణమాఫీ అయ్యిందా, మీకు రైతు భరోసా వచ్చిందా, ఆడపోరగాళ్ళకు స్కూటీలు వచ్చినాయా, ఇట్లా మొత్తం వీళ్ళు ఏమేం చెప్పారు గ్యారెంటీలని అవన్నీ ఇవన్నీ ఉచిత బస్సు మీద కూడా మాట్లాడారు కదా. జుట్టు కొట్టుకోవడం తప్ప ఏం లేదు దానిలో. అన్ని మాటలు మాట్లాడినప్పుడు వీళ్ళు బయటకు వచ్చి కౌంటర్ యూస్ కదా. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు తెలుసా, నేను ఇంకా 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను. 20 ఏళ్ళు ఎందుకు, రాజకీయ నాయకులు చచ్చిపోయిన దాకా ఉంటారు అందరూ. 20 ఏళ్ళు ఎందుకు, రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు. అసలు ఇంకా నడవనికి చాదగాని వాళ్ళు కూడా మాకు పదవులు కావాలని తిరుగుతూ ఉంటారు రాజకీయ నాయకులు. కాబట్టి రాజకీయాల్లో చివరి శ్వాస వరకు రాజకీయాలనే ఉంటారు. ఇంకా 20 ఏళ్ళు ఉంటా 10 ఏళ్ళు ఉంటా అంటే ఏదో అనుమానం మీద మాట్లాడినట్టుంది. ఇంకా నేను లాస్ట్ ఏమో ఇది ముఖ్యమంత్రి అయిపోతే ఇంకేముంటుంది నెక్స్ట్ చేసేది, అయితే గీతే ఇంకో ముఖ్యమంత్రి ప్లస్ అంతే, అంతకు మించి ఏముండదు. సెంట్రల్లో ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఒకవేళ ఈయన టర్మ్స్ మంచిగా ఉంటే ఏమైనా అవుతాడు, లేకపోతే ఏం కాడు. ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ మంత్రి అవుతాడా, కారు. ఇక నేను చట్ట ప్రకారం నడుచుకుంటాను, ఎవరైనా చట్ట ప్రకారం నడుచుకోవాలి. అరెస్టులు చేయమని డిమాండ్ వస్తుంది కానీ నేను అరెస్ట్ చేయలేను. ఏంది ఇది, అరెస్టు చేయాలని డిమాండ్ వస్తుందంట. ఎవరిని, కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, ఎవరెవరును. ఇది కాదు కదా ఆయన మాట్లాడింది వేరు. కేసీఆర్ సబ్జెక్టు జనాలకు ఎక్కించిండు, ఇట్లా కూర్చిండు సబ్జెక్టును చెవులకు. మీరు దానికి సమాధానం చెప్తే అఫెన్స్లో ఉంటారు, లేకపోతే డిఫెన్స్లో పడి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఎట్లుంటుంది అంటే వాడు ఎవడో ఇంటి మీదకి వచ్చి చనిపోతాడు, ఇక మనం రానిలే చూద్దాంలే మన సంగతి చెప్తాం అంతే, అట్లుంటుంది అనమాట. అది అఫెన్స్ కాదు, డిఫెన్స్. అఫెన్స్ అంటే ఇంటికి మీదకి వచ్చినప్పుడే ఆయన ముచ్చట చెప్పాలా. తర్వాత నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతా. ఏం కమిట్మెంటో, ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. సీతాఫల పండు చెట్టు మీద పండై రాలిపోతుంది, కరెక్ట్గా అప్పుడే దాన్ని కోయాలి, తినాలి. అద్దంకి దగ్గరికి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పాను, ఇప్పించాను. అద్దంకి దగ్గరికి ఇవ్వడంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏం లేదని కాంగ్రెస్ వాళ్ళు ముత్తుకుంటున్నారు. అద్దంకి దగ్గరికి 10 రావడంలో రేవంత్ రెడ్డి పాత్ర కాదు, మీనాక్షి నటరాజను. ఆయన ఢిల్లీ పోయిండు, అక్కడ కుప్పలరాజు, రకరకాల వ్యవహారాలు జరిగినాయి. రేవంత్ రెడ్డికి ఒకవేళ ఎమ్మెల్సీ ఇప్పించే అవకాశం ఉంటే ఖచ్చితంగా వేమునర్ రెడ్డికి ఇప్పించేవాడని కాంగ్రెస్ వాళ్ళే చెవులు ఊరుకుంటున్నారు. తర్వాత చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనుకబడ్డాం. చేసిన పనులు ఏంటివో ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అవి ఎక్కడెక్కడ జనాలకు చెప్పలేదు అదొకటి లిస్ట్ అవుట్ చేసుకోవాలి, చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. తర్వాత అవి స్పీడప్ చేసిన అవసరం ఉంది. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్లైన్ చేశాం అంటే మొత్తం పట్టు వచ్చింది, మొత్తం అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు వచ్చింది. ఏమొచ్చింది, ఒక్కొక్క సిఐని ఈ 16 నెలల్లో 17 నెలల్లో ఒక 3-4 సార్లు ట్రాన్స్ఫర్లు చేశారు. ఐఏఎస్లకు అసలు ఐఏఎస్లను అయితే ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసిండ్రో మర్చిపోయారు వాళ్ళు. ఐఏఎస్లు సామాన్ జరుగుతున్న లోపే ట్రాన్స్ఫర్లు చేసిండ్రు. ఐపీఎస్లు అంతే, వాళ్ళు సామాన్ పోయి ట్రాన్స్ఫర్ అయ్యి ఆడ ఏంది, మనం ఏంది, మన ఆఫీస్ ఏంది, మన స్టాఫ్ ఏంది చూసుకున్న లోపలనే ట్రాన్స్ఫర్. అది అట్లా రాదు పట్టు. ఇక ఏమేమి జరుగుతుందో చూస్తున్నాం మనం. తర్వాత ఆప్షన్ లేకనే కొంతమంది అధికారం కొనసాగిస్తున్నాం. అంతకుముందు ఎట్లా తప్పట్టిర్రు, ఆప్షన్ లేక అధికారం కొనసాగిస్తున్నాం అని చెప్పిండ్రు, అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళని. మరి అంతకుముందేమో వాళ్ళందరినీ బూతులు మాట్లాడిన వాళ్ళ మీద, వాళ్ళందరితో సెటిల్మెంట్ చేసుకోకనే కేసీఆర్ కొనసాగిస్తున్నామని చెప్పి కామెంట్ చేసిండు. మొన్న పేపర్లో వార్తలు కూడా రాపించారు, వాళ్ళందరినీ ఇది చేస్తున్నామని. మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి. కేసీఆర్ మోడీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారు. కేసీఆర్ మోడీకి అవసరం ఉన్నట్టు మాట్లాడతారట. తర్వాత
నాకు రాహుల్ గాంధీకి మంచి రిలేషన్ ఉంది, నేను ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కీమ్లు ఏ రాష్ట్రంలో అమలు లేవు, కాంగ్రెస్ చేసిన స్కీమ్స్ ఎక్కడ లేవంట దేశంలో, ఎన్నికలకు చివరి 6 నెలలు నా పాలనపై చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు అయిపోయింది, నేను మాట్లాడను అని. లాస్ట్ 6 monthsలో స్టార్ట్ చేస్తారా పెన్షన్లు, ఇంకా మిగతా అన్నీ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 427 గ్యారెంటీలు అవన్నీ లాస్ట్ 6 monthsలో అమలు చేస్తామని చెప్తున్నారేమో నాకు అర్థం కాలేదు అది. ఇక కగార్పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తాం. వాళ్ళ పార్టీ అంటే హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. అదో పెద్ద కథ ఉంది, చెప్తా, అది ఇంకొక వీడియోలో చెప్తాను నేను. పిల్లగాళ్ళు అని కేసీఆర్ అన్నాడు, మరి వారిని ఎందుకు అసెంబ్లీకి పంపిస్తున్నాడు? పిల్లగాళ్ళు అంటే ఆయన కన్నా కేసీఆర్ కన్నా వాళ్ళ పార్టీ వాళ్ళకే సమాధానం చెప్పలేకపోతారు, మాకేం సమాధానం చెప్తారు అనేది ఆయన కామెంట్. నాకేం చెప్తారు ఇంక నేను మాట్లాడితే అనేది. సంవత్సరం నుండి పథకాలు తీసుకొచ్చాం, ఇప్పుడు వాటన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. సంవత్సరం నుండి పథకాలు తీసుకొచ్చారట ఆల్రెడీ, అవన్నీ స్ట్రీమ్లైన్ చేస్తారంట. సరే, దీనిలో ఏదైనా కేసీఆర్కు కౌంటర్గా కనిపించిందా? కేసీఆర్ పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం, ఇవాళ ఇస్తాం, సాయంత్రం ఇస్తాం, పొద్దుగాలు ఇస్తాం, మార్చి 31కి ఇస్తాం. మార్చి 31 లేదు, మనవు లేదని కేసీఆర్ అన్నాడు. అంటే మీరు కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదా? సమాధానం చెప్పాలి, ఎందుకంటే గవర్నమెంట్ మీ దగ్గర సమాధానం ఉంటుంది. ఏదో సమాధానం ఉండక వస్తుందా? ప్రభుత్వం ఉన్న దగ్గర ఉండాలి అది. మీరు అఫెన్స్లో ఉంటే చెప్పగలరు, డిఫెన్స్లో పడ్డరు. అసలు ఈ సభ ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా నేర్చుకోవాలి. ఈ సభ అంత సక్సెస్ అయిందంటే మీ ఫెయిల్యూర్ అని అర్థం. మీ ఫెయిల్యూర్ అంటే మీ మీద అసంతృప్తి ఉంటేనే వస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బులు పెడితేనే వచ్చిండ్రు, మందు వస్తేనే వచ్చిండ్రు. ఇప్పుడు మందు పోయింది, డబ్బులు ఏంది, ఎవరు మీటింగ్కి రారు. నేను మొన్ననే చెప్పిన, గాంధీ తాత దిగొచ్చిన, గాంధీ తాత వచ్చిన పోందా అంటే నాకేంటి అని అడుగుతారు జనం. అది అలవాటు చేసిన రాజకీయ నాయకులు, అది కామన్. కానీ ఆడ కూర్చొని వాళ్ళ జనం రెస్పాన్స్ ఎట్లా ఉంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టమను 1,00,000 మందితో, రెస్పాన్స్ రానే రాదు. పైసలు తీసుకొచ్చినా దెంగపోతారు మధ్యలోనే. మనం చూడలేదా, మహేశ్వరం లేదా మీటింగ్ పెట్టినారు రేవంత్ రెడ్డి గారు, పోలీసు వాళ్ళని అడ్డుపెట్టి వాళ్ళని ఆపాల్సి వచ్చింది. నిన్న కేసీఆర్ మీటింగ్కు లాస్ట్ మూమెంట్లో కూడా జనం వస్తూ ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. చాలామంది రాలేదు, వస్తూనే ఉన్నారు. దగ్గరకు వచ్చిన వాళ్ళంతా లాస్ట్ మూమెంట్ అయినా అటెండ్ అయ్యారు. అది ప్రతిపక్షానికి ఉన్న అడ్వాంటేజ్, దాన్ని అర్థం చేసుకోవాలి. సేమ్ టైం ప్రభుత్వం ఫెయిల్యూర్, ప్రభుత్వం మీద జనం అసంతృప్తిని అర్థం చేసుకొని పథకాలు అమలు చేస్తే అప్పుడు కేసీఆర్ని తిడతారు. మీరు పథకాలు అమలు చేస్తే కేసీఆర్ ఏం చేసిండా, రేవంత్ రెడ్డి మంచి చేసిండు అని చెప్తారు. మీరు ఏం చేయకుండా ఇట్లే ఉంటుంది, డిఫెన్స్లో పడతారు. ఏం చేయకపోతే ఇలా డిఫెన్స్లో పడతారు. జనమే బలం, మాట కాదు బలం. మాటలు మా కేసీఆర్ మీకన్నా ఎక్కువ మాటకారి. జనం విశ్వాసం కోల్పోయింది, గవర్నమెంట్ పోయింది. జనం విశ్వాసం ఉంటే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆ విశ్వాసం సన్నగిల్లింది, మీలో విశ్వాసం పోయింది. అంటే జనాలకు మనం ఇంకా సాటిస్ఫై చేయలేమని చేతులు ఎత్తేసిండు. లాస్ట్ 6 months అంటున్నారు, లాస్ట్ 6 months ఇచ్చినా లాభం లేదు. ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. స్టేషన్ దాటిపోయింది ట్రైన్, మళ్ళీ స్టేషన్ రాదు ఇంకా. ఎనీవే, గవర్నమెంట్ అఫెన్స్లో లేదు, డిఫెన్స్లో పడ్డది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అస్సలు కౌంటరే లేదు, నో కౌంటర్ పార్ట్. ఇక పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడతారు, అదేంటి పాస్పోర్ట్ల బ్రోకర్, ఇక అవన్నీ మహేష్ కుమార్ గౌడ్ పాలిటిక్స్ రాకముందు ఇచ్చిన ఆరోపణలు అవి. ఇప్పుడు అది కాదు పాయింట్. ఇక్కడ జనాలకు కేసీఆర్ కొన్ని ప్రశ్నలు సంధించింది గవర్నమెంట్ మీదకి, వాటికి సమాధానం చెప్పగలిగితే అఫెన్స్లో ఉంటారు. లేకపోతే ఇప్పుడే డిఫెన్స్లో ఉన్నారంటే ముందు డిఫెన్స్లో కూడా ఉండరు, ఇంకా చాలా దూరం పోతారు అనేది మాత్రం క్లియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.